ప్రతి జంట ఓవరాల్గా 4 చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి. అది కూడా 3వ వ్యక్తి సహాయం లేకుండా. నాకు దేవాకి గిఫ్ట్ ఇచ్చేయండి అంకుల్. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. ఇంతకీ బెట్ ఏంటి? గెలిచిన వాళ్లకు 10 lakhs వర్త్ నెక్లెస్. వావ్! అప్పుడు ఎందుకు అరుస్తున్నావే? కూర్చో. నెక్లెస్ మనదేనండి. అక్క, ఈ పోటీలో నేనే గెలుస్తాను. సంతోషమే భవానీ. గుడ్ లక్. నీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలక్క, రెచ్చిపోతా. అమ్మా, డాడ్, ఈ పోటీలో మీ ఇద్దరు కూడా ఉన్నారు. ప్లీజ్. ఏయ్, ఆ కోనిటివే. ఎర్రగా పండాలనుకున్న వాళ్ల సేతులు బోసిపోతే ఆ పార్వతిని ఎర్రగా కందిపోయేలాగా కొడతారు. అమ్మగారు, చిన్నమ్మగారు, ఇదిగోండి. ఇప్పుడు నేను నీ చేతికి పెడితే నువ్వు నా చేతికి ఎలా పెడతావు మాహి? హ్యాండ్ కాదు, బ్రెయిన్ యూజ్ చేయాలి. సచ్చినోడా, కొంచెం సాఫ్ట్ గా చెప్పొచ్చు కదా. నీ మొహమో నువ్వు పొట్టిన అన్నయ్య, పెళ్లికి ముందు దీనికి పిడకలు కొట్టే అలవాటు ఉండేది కదా. చూడు ఎలా చేసిందో. ఇప్పుడు నా చేతికి పెట్టండి. ఏంటి పెట్టేది? నీ బొందో. ఎలా పెట్టాలి? అదే కదమ్మా మరి టాస్క్. ఎవరి కష్టాలు వాళ్ళు పడండి, ఈ నెక్లెస్ గెలుచుకోండి. డాడ్, ఇది ఎలా పెట్టాలి? హరియప్ హరియప్, ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోతుంది. ఓకే డాడ్. అలాగే అంకుల్. ఈ ఆటతో పాటు ఓ మంచి పాట పాడితే కూడా బాగుంటుంది అంకుల్. నైస్ సిస్టర్. ఆంటీ అంకుల్, అంత్యాక్షరి ఆడదాం. ఓకే. చందమామ మీద పాటలు పాడాలి. ఓకే. సో నైస్. ఆంటీ, ముందు మీరు పాడాలి. యా మామ్, పాడాలి. Yes, పాడాలి. అక్క, పాడాలి. పాడాలండి ప్లీజ్. ఓకే ఓకే ఓకే. అమ్మా, పాడండి. 1 2 3 గో. చల్లని రాజా ఓ సంగమామ, చల్లని రాజా ఓ
కథలన్నీ తెలిసాయి ఓ చందమామ నా చందమామ పరమేశుని జడలోన చామంతివి నీలి మేఘాల నాడేటి పూవంతివి పరమేశుని జడలోన చామంతివి నీలి మేఘాల నాడేటి పూవంతివి నిన్ను చేరించదా నన్ను దయ చూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చల్లని రాజా ఓ చందమామ. ఇప్పుడు డాడ్ పాడతారు. రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్ సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. ఇప్పుడు చందు అక్క పాడుతుంది. నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూజే చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే చందమామ నీకై తొంగి తొంగి చూచి చందమామ నీకై తొంగి తొంగి చూచి సరసను లేవని కలు కలుగోయే నీవు లేక వీణా. సూపర్ బాబీ సూపర్ సూపర్. చాలా బాగా పాడావమ్మా. గుడ్ వన్ చందు. సో నైస్. మామ చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామ చందమామ. అక్క నేను పాడతాను. పిన్ని కమాన్. చందమామ రావే జాబిల్లి రావే కొండిక్కి రావే కాగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండిక్కి రావే కాగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోని గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. ఇప్పుడు మన చిన్నబాబు పాడాలి. ఓకే. చెదురుని తగినది అరే చెక్కిలిని దోచినది నేనేగా అరే నేనేగా
శృంగారం కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం. ఇప్పుడు నా స్వీట్ సిస్ ఐశ్వర్య పడుతుంది. మామ్ మనం బయటికి వెళ్ళిపోదాం. ఏయ్ కూర్చో. చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు, ఆ పైన ఇంకా పైన నువ్వు నా కళ్ళలో తొంగి చూడు. చందమామ బాగుంది నేడు, చల్లగాలి బాగుంది నేడు, ఏముంది ఇంత ఏముంది, అది ఇంతే కదా ఏనాడు, చందమామ బాగుంది నేడు. పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా. నింగిలోన చందమామ తొంగి చూతే, నీటిలోన కలువ భామ పొంగి పూతే, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేనె జల్లు కురిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా. చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, ఇక ఏనాటికి అక్కడే మనము ఉంటామని, నమ్మడానికి ఎంత బాగుందో, నమ్మడానికి ఎంత బాగుందో. నేను ఫినిష్ చేసేసాను. హే డాడీ గెలిచారా? అదేంటండి నా 2 చేతులకి మెహందీ పెట్టేశారు? డాడ్, మరి అమ్మ మీకు గోరింటాకు పెట్టాలంటే ఎలా? అట్లీస్ట్ మీ ఒక్క చేతికైనా పెట్టాక అమ్మ 2 చేతులకు పెడితే బాగుండేది కదా నాన్న. సారీ ఆల్, ఈ గేమ్లో నేను ఓడిపోయాను. ఈ ఆటలో గెలవడం నాకు ముఖ్యం కాదు. నా అఖిల 2 చేతులకి గోరింటాకు పెట్టడమే నాకు ముఖ్యం. ఇదిగో అందమైన నా దేవత 2 చేతులకి గోరింటాకు పెట్టాను. అంతకన్నా అదృష్టం ఏముంది? ఏముంటుంది నాన్న? అఖిల నుదుటి మీద కుంకుమలా
ఎర్రగా గోరింటాకు పండితే తనిచ్చే చిరునవ్వు కోహినూరు వజ్రం కన్నా ఖరీదైనది. సో స్వీట్ ఆఫ్ యూ డాడ్. నాకు ఆ వజ్రం చాలు. వావ్, వెల్ సెడ్ అంకుల్. తాలియా తాలియా. లవ్ యూ డాడీ, లవ్ యూ. చప్పట్లు ఎలా కొడతాం? గోరింటాకుంది కదా. అంత సంతోషం ఎందుకే? నీ మొహం పచ్చడవుతుందండవే. ఓకే ఓకే, మీ బెట్ ఎంతవరకు వచ్చింది? కష్టం సార్, ఈ టాస్క్ అర్థం కావట్లేదు. చందు ఏం చదువు? అయ్యో ఓడిపోయాం. డాడ్ మేమంతా ఓడిపోయాం. డాడ్ మేము ఓడిపోయాం. అయ్యో. మేం సాబ్ వీడియో కాన్ఫరెన్స్ కాల్. మిస్సెస్ బాబ్జీ గారు లైన్ లో ఉన్నారు. వస్తున్నాను, ఇప్పుడు వస్తాను. ఓకే బాయ్స్, గోరింటాకు ఉన్న మీ చేతులు ఎత్తేసినట్టేనా? డాడ్ చందు 2 చేతులకు పెట్టేస్తే తను నాకెలా పెడుతుంది? ఓకే, ఇంకెవరు లేరా? పెట్టేవాళ్ళెవరు లేరా? ఎటువైపు చూసినా లేరా? నాన్నతోని పెద్దబాబు గారు. రెండు చేతులకి గోరింటా కెట్టుకున్నా కూడా మీ చేతులకు ఎట్టొచ్చు పెద్దబాబు గారు. అదెలా సాధ్యం పార్వతి? వెరీ ఇంట్రెస్టింగ్ పార్వతి. ఎలా పెడతావు పార్వతి? ఎవ్వరూ గెలవరన్న ధైర్యంతోనే నేను ఈ బెట్టి కట్టాను. ఏయ్ పార్వతి, నోటితో చెప్తే సరిపోదే, చేసి చూపించాలి. నువ్వు గెలిస్తే నెక్లెస్ తో పాటు నేను కూడా ఒక లక్షిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు వంటగది వదిలి బయటికి రాకుండా ఉంటావా? అయ్యో పెట్టచ్చమ్మా, అదేమన్నా బ్రహ్మ విద్యనా? పందెంలో డబ్బుల కన్నా మనసు గెలవడం ముఖ్యం అమ్మాయి గారు. డైలాగ్ బాగుంది కానీ ముందు పోటీలో దిగే. దీని 2 చేతులకి మెహందీ పెట్టండి. ఆ తర్వాత పెదబాబు చేతికి గోరింటాకు ఎలా పెడుతుందో, నెక్లెస్ లక్ష ఎలా గెలుస్తుందో చూద్దాం. హే పార్వతి, చెప్పు, ఈ పందెం ఓకేనా? చందు ఏంటిది? లీవ్ ఇట్. పంద్యాలు గొడవలేంటి? కూల్ బ్రో, బెట్ ఉంటేనే కదా మజా ఉంటుంది. జస్ట్ ఫర్ ఫన్ యార్. పార్వతి గోరింటాకు పెట్టుకుంటే కిచెన్ లో ఉంటుంది. అదే గోరింటాకు పెడితే లక్ష నెక్లెస్ పార్వతికే. బెట్ ఓకే? అవును, నాకు పార్వతి మీద నమ్మకం ఉంది. చా చూద్దాం. 2 చేతులు ఖాళీగా ఉంటే దారిన పోయే దానమ్మైన పెడుతుంది. ఐశ్వర్య చంద్రముఖి, ముందు దాని 2 చేతులకి గోరింటాకు పూయండి. పార్వతి చెప్తున్నా, నువ్వు ఓడిపోతే నీ లైఫ్ లో వంటగది దాటి రావద్దు.